హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ లోకల్ ఛానల్. నేను ఈరోజు మీ ముందుకి వరల్డ్ మ్యాప్, దానిలో కొన్ని మహాసముద్రాలు, ఓషన్స్, సముద్రాలు, తర్వాత కొన్ని ఇంపార్టెంట్ కంట్రీస్, కొన్ని జలసంధులు, స్ట్రైట్స్ మీ ముందుకి తీసుకొస్తున్నాను. ఒకసారి చూద్దాం వరల్డ్ మ్యాప్. ఈ వరల్డ్ మ్యాప్ గమనిస్తే ఈ వరల్డ్ మ్యాప్లో 71% వాటర్ జలభాగం అన్నమాట. కేవలం 29% మాత్రమే భూభాగం ఉంది. ఈ 29% ఈ విధంగా ఖండాలుగా, అంటే కాంటినెంట్స్, ఓషన్స్, మహాసముద్రాలుగా డివైడ్ అయింది. 71% వాటర్ బాడీ, 29% మాత్రమే భూభాగంగా ఉంది. ఫస్ట్ గమనిస్తే ఈ యొక్క ప్రపంచాన్ని గమనిస్తే ఈ వరల్డ్ మ్యాప్లో 7 కాంటినెంట్స్ని అక్కడ ఉన్న షేప్ని ప్రకారం కాంటినెంట్స్గా ఫామ్ చేస్తారు. కాంటినెంట్ అంటే ఒక ఖండంగా ఐడెంటిఫై చేయాలంటే దానికి ఒక హ్యూజ్ ఏరియా ఉండాలి, పాపులేషను గ్రోత్ ఉండాలి, హై అమౌంట్ ఆఫ్ పాపులేషన్ ఉండాలి, హ్యూజ్ ఏరియా ఉండాలి, డిఫరెంట్ క్లైమాటిక్ ఫీచర్స్ ఉండాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లైమాటిక్ ఫీచర్స్, తర్వాత డిఫరెంట్ క్రాప్స్ అవైలబిలిటీ ఉండాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉండాలి. ఇన్ని రకాల. నెక్స్ట్ ఆ కాంటినెంట్లో డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్, మౌంటైన్స్, హిల్స్, ప్లైన్స్, ప్లాట్యూస్ ఇలాంటివి ఉండాలి. ఉంటేనే దాని ఒక కాంటినెంట్, ఖండంగా ఐడెంటిఫై చేస్తారు. 7 కాంటినెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఇది ఏషియా అన్నమాట, ఏషియన్ కాంటినెంట్. సెకండ్ వన్ ఇది ఆఫ్రికా కాంటినెంట్. నేను అది కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా చెప్తున్నాను. ఫస్ట్ లార్జెస్ట్ కాంటినెంట్ అంటే ఏషియా, సెకండ్ లార్జెస్ట్ కాంటినెంట్ అంటే ఆఫ్రికా, థర్డ్ లార్జెస్ట్ కాంటినెంట్ నార్త్ అమెరికా, ఉత్తర అమెరికా అంటారు తెలుగులో. ఫోర్త్ లార్జెస్ట్ కాంటినెంట్ సౌత్ అమెరికా, దక్షిణ అమెరికా అంటారు. ఫిఫ్త్ లార్జెస్ట్ కాంటినెంట్ ఏంటంటే దట్ ఈజ్ ఐసీ కాంటినెంట్, అంటార్కిటికా. ఫిఫ్త్ లార్జెస్ట్ కాంటినెంట్ అంటార్కిటికా. సిక్స్త్ లార్జెస్ట్ కాంటినెంట్ ఏదంటే యూరప్. లాస్ట్ స్మాలెస్ట్ కాంటినెంట్ కాంపాక్ట్ కంట్రీ ఏదంటే ఆస్ట్రేలియా. ఫస్ట్ కాంటినెంట్స్ అయిపోయి, 7 కూడా అయిపోయి. తర్వాత ఓషన్స్ చూద్దాం. వాటర్ బాడీ 71% ఉన్న వాటర్ బాడీని 5 ఓషన్స్గా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. అంటే ఎక్కడ ఈ ఓషన్స్ మధ్యలో ఎక్కడ కంట్రీస్కి ఉన్నట్టుగా బౌండరీస్ కానీ అలాంటివే ఉండవు. కాకపోతే వరల్డ్ వైడ్గా ఒకే ఒక వాటర్ బాడీ ఉంది. కానీ రీజనల్ జియోగ్రఫికల్ ఏరియాని ఐడెంటిఫై చేయడం కోసం మాత్రమే వాటికి కొన్ని రీజనల్ నేమ్స్ పెట్టారు. ఇది కూడా మహాసముద్రాలు కూడా, ఓషన్స్ కూడా లార్జెస్ట్ ఏరియాని ప్రకారం మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడున్న మహాసముద్రం పేరు ఏంటంటే పసిఫిక్ ఓషన్ అంటారు. గ్లోబ్, ఈ వరల్డ్ మ్యాప్ ఈ విధంగా మనం ఫ్లాట్ సర్ఫేస్ దాని మీద ఎక్స్పాండ్ చేసి పెడితే ఇలా వరల్డ్ మ్యాప్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ వరల్డ్ మ్యాప్ ఇటు వెస్ట్ సైడ్ ఉన్న ఎడ్జ్, ఈస్ట్ సైడ్ ఉన్న ఎడ్జ్ రెండు కూడా మనం కవర్ చేస్తే గ్లోబ్లా తయారవుతుంది. ఒక గ్లోబ్ హాఫ్ పార్ట్ కట్ చేసి దాన్ని ఇలా ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద ప్లేస్ చేస్తే వరల్డ్ మ్యాప్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఈ రెండు పార్ట్స్, ఈ రెండు ఇక్కడున్న నార్త్ అమెరికా వెస్ట్రన్ సైడ్, ఏషియా ఈస్టర్న్ సైడ్ రెండు కనెక్ట్ చేస్తే గ్లోబ్గా రౌండెడ్గా కనిపిస్తుంది. అంటే పసిఫిక్ ఓషన్ ఆ కార్నర్లో ఉంది, ఇటువైపు కూడా ఉన్నది. లార్జెస్ట్ ఓషన్ ఇన్ ద వరల్డ్ పసిఫిక్ ఓషన్ రెండు వైపులో ఉంది. సెకండ్ లార్జెస్ట్ ఏంటంటే అట్లాంటిక్ ఓషన్. థర్డ్ లార్జెస్ట్ ఇండియన్ ఓషన్. ఫోర్త్ ఆర్కిటిక్. ఫోర్త్ వన్ ఆర్కిటిక్. ఫిఫ్త్ లార్జెస్ట్ ఇది కాంటినెంట్ ఇదే, ఓషన్ కూడా ఇదే, అంటార్కిటికా. ఓకే, కాంటినెంట్స్ అయిపోయి, ఓషన్స్ అయిపోయి. తర్వాత కంట్రీస్ గమనించే ప్రయత్నం చేద్దాం. ఈ నార్త్ అమెరికాని గమనిస్తే దీన్ని 3 పార్ట్స్గా ఐడెంటిఫై చేసి ఇందులో కేవలం మేజర్ కంట్రీస్ మాత్రం చెప్తున్నాను. ఈ ఈ ఏరియా ఏంటంటే అలస్కా, దీని అలస్కా అంటారు.
ఈ పైన ఈ నార్త్ అమెరికాని 3 పార్ట్స్ గమనిస్తే ఈ పైన భాగంలో ఉన్నదాన్ని కెనడా అంటారు, మధ్యలో ఉన్నదాన్ని యుఎస్ఏ అమెరికా సంయుక్త రాష్ట్రాలు అమెరికా. ఈ సదరన్ పార్ట్ ఏంటంటే దీని పేరు మెక్సికో అన్నమాట. నార్త్ అమెరికాలో కేవలం మెయిన్ కంట్రీస్ మాత్రం మీకు చెప్పడం జరిగింది. తర్వాత సౌత్ అమెరికా చూస్తే ఈ ప్లేస్లో ఒక కంట్రీ ఉంటుంది, దాని పేరు వెనిజులా. నెక్స్ట్ ఈ ప్లేస్లో ఒక కంట్రీ ఉంటుంది, దాని పేరు కొలంబియా. ఈ ప్లేస్లో ఒక కంట్రీ ఉంటుంది, దాని పేరు ఈక్వెడార్. వెనిజులా, కొలంబియా, ఈక్వెడార్. ఈ ప్లేస్లో ఒక కంట్రీ ఉంటుంది, దాని పేరు పెరు. సన్నగా పొడుగ్గా ఒక కంట్రీ ఉంటుంది, దాని పేరు చిలీ అన్నమాట. నెక్స్ట్ ఈ ప్లేస్లో ఒక కంట్రీ ఉంటుంది, ఉరుగ్వే అంటారు. దాని కింద ఇంకో కంట్రీ ఉంటుంది, దాని పేరు పరాగ్వే అంటారు. చిలీకి ఆపోజిట్ సైడ్లో ఒక కంట్రీ ఉంటుంది, దాని పేరు అర్జెంటీనా. నెక్స్ట్ ఈ కార్నర్లో ఒక కంట్రీ ఉంటుంది, దాని పేరు బ్రెజిల్. ఇవి కూడా సౌత్ అమెరికాలో కూడా కొన్ని ఇంపార్టెంట్ కంట్రీస్ మాత్రం మీకు పరిచయం చేయడం జరిగింది. నార్త్ అమెరికా అయిపోయింది, సౌత్ అమెరికా అయిపోయింది. నెక్స్ట్ ఆఫ్రికా మ్యాప్ గమనిస్తే ఇక్కడ కంట్రీస్ కొన్ని ఉన్నాయి, మొరాకో, అల్జీరియా, లిబియా, ఈజిప్ట్ 4 కంట్రీస్ ఉన్నాయి. తర్వాత ఈజిప్ట్ సౌత్ సైడ్ ఇక్కడ మళ్ళీ 4 కంట్రీస్ ఉన్నాయి. ఈజిప్ట్ సౌత్ సైడ్ సోమాలియా, ఈక్వెడార్, సూడాన్. ఆఫ్రికా మధ్యలో ఒక కంట్రీ ఉంది, దాని పేరు కాంగో. ఓకేనా. నెక్స్ట్ ఈ ఏరియాలో ఒక కంట్రీ ఉంటుంది, దాని పేరు ఏంటంటే నైజీరియా. ఇక్కడున్న కంట్రీ పేరు నైజీరియా, కెమెరూన్, కాంగో. 3 కూడా ప్యారల్గా ఉంటాయి, నైజీరియా, కెమెరూన్, కాంగో. కాంగో సౌత్ సైడ్ ఒక కంట్రీ ఉంటుంది, దాని పేరు జాంబియా. జాంబియాకి సౌత్ సైడ్ ఒక కంట్రీ ఉంటుంది, దాని పేరు జింబాబ్వే. మొదట్లో అయితే 1950s జాంబియా, జింబాబ్వే 2 కలిసే ఉండేవి. తర్వాత బ్రిటిష్ వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇచ్చిన తర్వాత 2 కూడా సపరేట్ అయ్యాయి. ఈ పార్ట్ మొత్తాన్ని రొడీషియా అనేవాళ్ళు. నార్త్ రొడీషియా జాంబియాగా మారింది, సౌత్ రొడీషియా జింబాబ్వేగా మారింది. ఇక్కడ 3 కంట్రీస్ ఉంటాయి. ఏ అంటే అంగోలా, ఇక్కడున్న కంట్రీ పేరు అంగోలా. బి అంటే బోట్స్వానా, ఇక్కడ ఎన్ అంటే నమీబియా. ఈ సౌత్ పార్ట్లో కంట్రీ ఉంటుంది, దాని పేరు సౌత్ ఆఫ్రికా అన్నమాట. ఈ విధంగా నెక్స్ట్ ఇక్కడ కంట్రీ ఉంటుంది, దాని పేరు గోల్డ్ కోస్ట్. తర్వాత ఐవరీ కోస్ట్. నెక్స్ట్ ఈ మొరాకో, అల్జీరియా, లిబియా, ఈజిప్ట్, సూడాన్, ఇథియోపియా, సోమాలియా. నెక్స్ట్ ఆఫ్రికా మధ్యలో కాంగో, నైజీరియా, కెమెరూన్, కాంగో, జాంబియా, జింబాబ్వే, అంగోలా, బోట్స్వానా, నమీబియా, సౌత్ ఆఫ్రికా. ఈ పక్కన ఒక ఐలాండ్ ఉంటుంది, దాన్ని ఓల్డ్ నేమ్ అయితే మడగాస్కర్, దాని కొత్త పేరు మలగాసి. ఓకేనా. నెక్స్ట్ 7 కాంటినెంట్స్లో 3 కాంటినెంట్స్లో ఉన్న ఇంపార్టెంట్ కంట్రీస్ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం మెల్లిగా యూరోపియన్ కాంటినెంట్కి ఎంటర్ అయితే ఇక్కడ ఉన్న కంట్రీస్ అన్నీ కూడా దగ్గరగా కాంపాక్ట్గా ఉంటాయి దగ్గర ఉంటాయి. నీ ఫస్ట్ ఏం చేస్తా అంటే మీకు అర్థం అవడం కోసం యూరోప్లో సెంట్రల్ ప్లేస్ నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట. యూరోపియన్ కాంటినెంట్ సెంట్రల్ ప్లేస్ నుంచి స్టార్ట్ చేసి మధ్యలో జీ అని రాశాను, అంటే జర్మనీకి నార్త్ సైడ్ ఒక కంట్రీ ఉంటుంది, దాని పేరు డెన్మార్క్. జర్మనీకి సౌత్ సైడ్ ఒక కంట్రీ ఉంటుంది, స్విట్జర్లాండ్. దాని పక్కన ఆస్ట్రియా, దాని పక్కన హంగరీ.
గమనించండి, నేను ఒక జర్మనీ బేస్ చేసుకుని దానికి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ రాసి వెళ్తున్నాను. ఇలా అయితే మీకు ఈజీ గుర్తుంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లేకపోతే 10th ఇంటర్మీడియట్ ఇలాంటి వాటిలో డిఎస్సి ప్రిపరేషన్ల వాళ్ళకు కూడా వరల్డ్ మ్యాప్ ఇచ్చి ఒక ప్లేస్ లొకేట్ చేసి అక్కడ ఉన్న కంట్రీ ఏదైనా అడిగే అవకాశం ఉంది. దానికోసం యూరోప్ మ్యాప్ మీకు పర్టికులర్గా చెప్తుంది, గమనించండి. యూరోప్ మ్యాప్లో ఫస్ట్ నేను సెంటర్ ప్లేస్లో ఇక్కడే సెంటర్ ఎందుకు తీసుకున్నానంటే పైన నార్త్ ఏరియాలో ఒక డోమ్గా ఉంటుంది, ఒక గోపురం ఆకారంలో డోమ్ షేప్ కనిపిస్తుంది. దాని సౌత్ సైడ్ కరెక్ట్గా ఒక లెగ్ షేప్లో ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో జర్మనీ ఉంటుంది. జర్మనీకి నార్త్ సైడ్ డెన్మార్క్ కంట్రీ ఉంది, సౌత్ సైడ్ స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, హంగరీ ఉన్నాయి. ఒకప్పుడు కింగ్స్ రూల్ చేసే టైంలో హంగరీ, ఆస్ట్రియా, హంగరీ రెండు కలిసి ఉండేవి. తర్వాత ఆస్ట్రియా ఈస్టర్న్ పార్ట్గా హంగరీ విడిపోయింది. నెక్స్ట్ జర్మనీకి ఈస్ట్ సైడ్ పోలాండ్ అనే కంట్రీ ఉన్నది. జర్మనీకి వెస్ట్ సైడ్ నెదర్లాండ్, బెల్జియం. నెక్స్ట్ జర్మనీకి సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఫ్రాన్స్ అనే కంట్రీ ఉంది. జర్మనీకి సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఫ్రాన్స్ ఉంది. జర్మనీకి ఇది జర్మనీ అనుకోండి, ఇది నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సౌత్ వెస్ట్ ఇటే వస్తుంది కదా, అంటే ఈ ప్లేస్ అనమాట. ఈ కార్నర్లో ఫ్రాన్స్ ఉంది. ఈ కార్నర్లో ఉన్న కంట్రీ పేరు ఫ్రాన్స్. నెక్స్ట్ ఇక్కడ పోర్చుగల్ ఉంది, స్పెయిన్. నెక్స్ట్ ఈ రెండు కంట్రీస్ ఉన్నాయి. నార్వే, స్వీడన్, ఫిన్లాండ్. ఇక్కడ కంట్రీ ఉంది, దాని పేరు ఇంగ్లాండ్. ఇంగ్లాండ్కి నార్త్ సైడ్ ఉన్న కంట్రీ పేరు స్కాట్లాండ్. ఇంగ్లాండ్కి లెఫ్ట్ సైడ్ ఒక చిన్న ఐలాండ్ కంట్రీ ఉంటుంది, దాని పేరు ఐర్లాండ్. ఈ పైన ఒక ఐలాండ్ కనిపిస్తుంది, లార్జెస్ట్ ఐలాండ్, అదేంటంటే గ్రీన్లాండ్. దాని పేరు గ్రీన్లాండ్. నెక్స్ట్ ఈ పోలాండ్కి రైట్ సైడ్ ఇక్కడ యుఎస్ఎస్ఆర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఏషియా ఎక్స్ట్రీమ్ ఎడ్జ్ వరకు గమనిస్తే ఈ మధ్యలో ఏరియా అంతా కూడా రష్యా. లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. దాన్ని రష్యా అంటారు. యుఎస్ఎస్ఆర్, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్, రష్యా అంటారు. ఓకే, ఇవన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ కంట్రీస్. నెక్స్ట్ ఇక్కడున్న లెగ్ షేప్లో కంట్రీ ఉంది, మీకు చెప్పలేదు, దీని పేరు ఏంటంటే ఇటలీ. ఓకేనా. ఫస్ట్ యూరోపియన్ కాంటినెంట్లో మనం గమనిస్తే నేర్చుకునే విధానంలో ఫస్ట్ జర్మనీ రాశాను. జర్మనీకి నార్త్లో డెన్మార్క్ ఉంది, సౌత్లో స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, హంగరీ. జర్మనీకి ఈస్ట్ సైడ్ పోలాండ్, వెస్ట్ సైడ్ నెదర్లాండ్, బెల్జియము. సౌత్ వెస్ట్ కార్నర్లో ఫ్రాన్స్ ఉంది. ఫ్రాన్స్కి సౌత్ వెస్ట్లో పోర్చుగల్, స్పెయిన్ ఉన్నాయి. నెక్స్ట్ డెన్మార్క్ నార్త్ సైడ్ నార్వే, స్వీడన్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ ఏరియాలో ఫిన్లాండ్ ఉంది. ఇక్కడ ఈ ఏరియాలో కొన్ని కంట్రీస్ ఉన్నాయి, వాటిని బాల్టిక్ కంట్రీస్ అంటారు. నెక్స్ట్ యూరోపియన్ కాంటినెంట్ నుంచి ఎక్స్ట్రీమ్ ఈస్టర్న్ ఎడ్జ్ ఆఫ్ ఏషియా వరకు ఉన్న కంట్రీ ఏంటంటే రష్యా. అంటే 2 కాంటినెంట్స్లో స్ప్రెడ్ అయిన కంట్రీ రష్యా అనమాట. నెక్స్ట్ తర్వాత మన ఏషియా కాంటినెంట్ గమనిస్తే ఏషియాలో ఈ నార్త్లో అయితే యుఎస్ఎస్ఆర్, రష్యా ఉంది. దాని సౌత్ సైడ్ చైనా ఉంది. నెక్స్ట్ ఇండియా ఉంది. ఇండియాకి నార్త్ సైడ్ చైనా, నార్త్ వెస్ట్ డైరెక్షన్లో పాకిస్తాను, ఈ ప్లేస్లో నేపాల్, ఈ ప్లేస్లో అయితే భూటాను, భూటాను, మయన్మార్, ఈ ప్లేస్లో అయితే మయన్మార్ ఉంది. నెక్స్ట్ ప్లేస్లో మలేషియా,
ఇది సింగపూర్. ఇక్కడున్న ఈ ఐలాండ్స్ ఏంటంటే వీటిని ఇండోనేషియా ఐలాండ్స్ అంటారు. లార్జ్ నెంబర్ ఆఫ్ ఐలాండ్ గ్రూప్స్ ఇన్ ద వరల్డ్. వీటిని ఇండోనేషియన్ ఐలాండ్స్ అంటారు. 14,000 ఉంటాయి ఇండోనేషియన్ ఐలాండ్స్, 14,000 అనమాట. దాన్నే ఆర్కిపిలాగో అంటారు. లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఐలాండ్స్ గ్రూప్ ఆర్కిపిలాగో అంటారు. ఈ యొక్క ఐలాండ్స్ గ్రూప్ సౌత్ సైడ్ ఒక కంట్రీ ఉంది, దాని పేరు ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా సౌత్ సైడ్ ఒక చిన్న ఐలాండ్ కనిపిస్తుంది, దాని పేరు టాస్మానియా. నెక్స్ట్ ఇక్కడ ఒక ఐలాండ్ గ్రూప్ కనిపిస్తుంది, దీని పేరు ఏంటంటే ఫిలిప్పైన్స్. ఇక్కడున్న ఐలాండ్ గ్రూప్ పేరు ఫిలిప్పైన్స్ అనమాట. నెక్స్ట్ ఇండియాలోని పార్ట్గా కొన్ని ఐలాండ్ గ్రూప్స్ బే ఆఫ్ బెంగాల్లో ఉన్నాయి, అరేబియన్ సీలో ఉన్నాయి. ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ ఉన్న ఇండియన్ ఐలాండ్ గ్రూప్ని ఏమంటారంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అంటారు. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అరేబియా సముద్రంలో ఉన్న ఐలాండ్స్ని లక్షద్వీప్ ఐలాండ్స్ అంటారు. లక్షద్వీప్ ఐలాండ్స్. ఇండియా శ్రీలంక మధ్యలో ఒక ఐలాండ్ ఉంది, దాని పేరు పాంబన్ ఐలాండ్. ఈ విధంగా కొన్ని ఇంపార్టెంట్ కంట్రీస్ మనం పరిచయం చేసుకున్నాం. అమెరికాలో ఉన్న కెనడా, యుఎస్ఏ, మెక్సికో. తర్వాత సౌత్ అమెరికాలో వెనిజులా, కొలంబియా, ఈక్వెడార్, పెరు, చిలీ. వరల్డ్లో లాంగెస్ట్ కంట్రీ ఏదంటే సన్నగా పొడుగ్గా ఉంటుంది, లాంగెస్ట్ కంట్రీ చిలీ. ఈ చిలీకి రైట్స్ కరెక్ట్గా ఈ డైరెక్షన్లో అయితే అర్జెంటీనా కంట్రీ ఉంటుంది. తర్వాత ఈ ప్లేస్లో ఉరుగ్వే, పరాగ్వే ఉంటాయి. సౌత్ అమెరికాలోనే ఏరియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా గమనిస్తే బ్రెజిల్ ఆక్యుపైస్ మేజర్ పార్ట్. నెక్స్ట్ ఆఫ్రికా గమనిస్తే ఈ ప్లేస్లోని కంట్రీ పేరు మొరాకో, అల్జీరియా, లిబియా, ఈజిప్ట్, సూడాను, ఇథియోపియా, సోమాలియా. నెక్స్ట్ నైజీరియా, కామెరూన్, కాంగో, జాంబియా, జింబాబ్వే, అంగోలా, బోట్స్వానా, నమీబియా, సౌత్ ఆఫ్రికా, ఐవరీ కోస్ట్, గోల్డ్ కోస్ట్. ఈ విధంగా మనం ఆఫ్రికా కంట్రీస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత యూరోప్లో ఉన్న కంట్రీస్ చెప్పుకున్నాం. ఏషియాలో ఉన్న మేజర్ కంట్రీస్ అన్ని కూడా కవర్ చేసుకుంటూ వెళ్ళాం. తర్వాత కొన్ని సముద్రాలు ఉన్నాయి. ఇందాక మీకు ఓషన్స్ చెప్పిన తర్వాత సముద్రాలు చెప్పలేదు. ఇక్కడ ఈ ఇండియాకి ఈస్ట్ సైడ్ ఉన్న సముద్రం పేరు బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం అంటారు. వెస్ట్ డైరెక్షన్లో అయితే అరేబియా సముద్రం ఉంది. నెక్స్ట్ యూరప్, ఆఫ్రికా మధ్యలో ఒక సముద్రం ఉంది. ఇక్కడ దీన్ని మధ్యధరా సముద్రం అంటారు, మెడిటేరియన్ సీ. ఇది ఏషియన్ కాంటినెంట్, ఇది ఆఫ్రికన్ కాంటినెంట్. ఈ మధ్యలో కూడా ఒక సముద్రం ఉంది, దాని పేరు రెడ్ సీ. ఎర్ర సముద్రం అంటారు, ఎర్ర సముద్రం. యూరప్, ఆఫ్రికా మధ్యలో అయితే ఇక్కడ ఉన్న సముద్రం పేరు మధ్యధరా సముద్రం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఈ పార్ట్లో ఉన్న సముద్రం పేరు నల్ల సముద్రం, దాన్ని బ్లాక్ సీ అంటారు. ఓకేనా. ఈ బ్లాక్ సీ పైన కరెక్ట్ ఎగ్జాక్ట్ ఈ ప్లేస్లో తెల్ల సముద్రం ఉంటుంది, దాని ఇంగ్లీష్లో వైట్ సీ అంటారు. తెల్ల సముద్రం, నల్ల సముద్రం. ఎందుకంటే నెక్స్ట్ ఆ ఏరియాలో ఉండే సీ ఇన్నర్ లేయర్స్లో ఓ ఫ్లాంక్టన్ ఉంటుంది. ఆ కలర్లో ఉన్న ఫ్లాంక్టన్ ఉండబట్టి బయటికి అది నల్లగా కనిపిస్తుంది, అందుకే దాన్ని బ్లాక్ సీ అంటారు, నల్ల సముద్రం అంటారు. ఈ ఏరియాలో వైట్ కలర్ ఫ్లాంక్టన్ ఉండటం వల్ల దాన్ని తెల్ల సముద్రం అంటారు. ఈ ఏరియాలో అయితే రెడ్ కలర్ ఫ్లాంక్టన్ ఉంటుంది సీ యొక్క లోపల లేయర్స్లో, అందుకే ఏరియాలో రెడ్ కార్పెట్ పరిచినట్టుగా రెడ్ ఫ్లాంక్టన్ ఉండటం వల్ల ఈ ఏరియాలో రెడ్ సీ అనేది ఉంది. నెక్స్ట్ ఈ మధ్యధరా సముద్రం, రెడ్ సీ మధ్యలో ఇక్కడ ఒకప్పుడు ఒక ల్యాండ్ ఉండేది, కనెక్టింగ్ ల్యాండ్. అది ఏషియా, ఆఫ్రికా కనెక్ట్ చేసేది. నెక్స్ట్ మధ్యధరా సముద్రాన్ని రెడ్ సీ సపరేట్ చేసేది. ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ ఒక కెనాల్ని డిక్ చేశారు, దాన్ని సూయజ్ కెనాల్ అంటారు. నెక్స్ట్ గమనిస్తే ఈ పార్ట్లో దక్షిణ చైనా సముద్రం ఉంటుంది, దక్షిణ చైనా సముద్రం అనమాట. నెక్స్ట్ ఇక్కడున్న ఒక ఇంపార్టెంట్ కంట్రీ ఏదంటే ఈ 4 ఐలాండ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 4 ఐలాండ్స్ ఉన్న దాని పేరు జపాన్.
జపాన్ అనేది 4 ఐలాండ్స్ ఉన్న కంట్రీ అనమాట. నెక్స్ట్ జపాన్ పై నార్త్ సైడ్ ఒక ల్యాండ్ మాస్ కనిపిస్తుంది. దీని పేరు ఏంటంటే కొరియన్ పెనిన్సులా అంటారు. దీనికి నార్త్లో ఉన్నదాన్ని నార్త్ కొరియన్ పెనిన్సులా నార్త్ కొరియా అంటారు. సౌత్లో ఉన్నదాన్ని సౌత్ కొరియా అంటారు. ఈ చైనా, నార్త్ కొరియా, సౌత్ కొరియా ఇవన్నీ కూడా ఒకే కాంటినెంట్లో కనెక్టింగ్ పార్ట్స్ అనమాట. నెక్స్ట్ జపాన్ పైన ఈ భాగంలో ఉన్నదాన్ని జపాన్ సముద్రం అంటారు. నెక్స్ట్ ఈ సౌత్ కొరియా, చైనా మధ్యలో ఈ గ్యాప్ ఉంది సరే, ఇక్కడ ఈ పార్ట్లో ఒక సముద్రం, దాని పేరు ఎల్లో సీ. దాని పేరు ఎల్లో సీ. జపాన్ సీ అంటే జపాను, సౌత్ కొరియా మధ్యలో కనిపిస్తుంది. సౌత్ కొరియా, చైనా మధ్యలో ఇక్కడున్న ఈ గ్యాప్లో ఉన్న సీ పేరు ఎల్లో సీ. ఇక్కడ ఈ పార్ట్లో అయితే సౌత్ చైనా సీ, దక్షిణ సముద్రం అంటారు, దక్షిణ చైనా సముద్రం అంటారు. బే ఆఫ్ బెంగాల్ ఇక్కడున్న ఇండియాకి ఈస్ట్ సైడ్ ఉన్న, ఇండియాకి సౌత్ ఈస్ట్ ఇండియాకి సౌత్ ఈస్ట్ కార్నర్లో అయితే బే ఆఫ్ బెంగాల్ ఉంది. సౌత్ వెస్ట్ కార్నర్లో అరేబియన్ సీ ఉన్నది. ఈ విధంగా కొన్ని ఇంపార్టెంట్ సీస్ కూడా మనం పరిచయం చేసుకున్నాం. ఈ ప్లేస్లో అయితే నార్త్ సీ ఉందండి. ఈ ప్లేస్లో నార్త్ సీ ఉంది. నెక్స్ట్ ఈ ప్లేస్లో ఉన్న సీ పేరు బాల్టిక్ సీ. ఈ విధంగా కొన్ని సీస్ కూడా మనం పరిచయం చేసుకున్నాం. తర్వాత అంటే కాంటినెంట్స్ కంప్లీట్ చేసుకున్నాం, మ్యాప్ లొకేట్ చేయడం, ఓషన్స్ కంప్లీట్ చేసుకున్నాం, సీస్ కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత కొన్ని స్ట్రైట్స్ అంటే జలసంధులు అంటారు. జలసంధులు అవి కొన్ని మేజర్ ల్యాండ్ మాస్ని సపరేట్ చేస్తుంటాయి. జలసంధి అంటే ఎగ్జాంపుల్ నార్త్ అమెరికా, సౌత్ అమెరికా కనెక్ట్ అయి ఉంటాయి. దీన్ని కట్ చేస్తూ పనామా జలసంధి అనేదాన్ని డిక్ చేశారు. అంటే 2 కనెక్టింగ్ ల్యాండ్ మాసెస్ని వాళ్ళు సపరేట్ చేస్తారనమాట. ఇందుకోసం అంటే నావిగేషన్ కోసం షిప్స్ కానీ బోట్స్ కానీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ నార్త్ అమెరికా అనేది సౌత్ అమెరికా రావాలనుకోండి, ఇవి అంతా కనెక్ట్ చేసుకుంటూ ఇలా రావాల్సి వస్తుంది. అది కనెక్ట్ చేస్తారు. ఈ మధ్యలో వాళ్ళు ఇక్కడున్న ల్యాండ్ మాస్ కట్ చేయడం వల్ల ఇక్కడ నావిగేషన్ ఈజీ అవుతుంది. మధ్యధర సీ ఉన్నది, రెడ్ సీ ఉంది. ఈ రెండింటి మధ్యలో ల్యాండ్ మాస్ ఉంది. అది ఈ ల్యాండ్ మాస్ ఏషియా, ఆఫ్రికా అని కనెక్ట్ చేస్తుంది. ఒకప్పుడు ఏషియా, ఆఫ్రికా మధ్యలో ల్యాండ్ రూట్ ఉండేదన్నమాట. మధ్యలో దాన్ని కనెక్ట్ చేస్తూ నావిగేషన్ కోసం యూరోపియన్స్ టువర్డ్స్ ఈస్ట్ సైడ్ రావడం కోసం ఇక్కడ ఉన్న ల్యాండ్ మాస్ కట్ చేసి అక్కడ కెనాల్ డిక్ చేశారు. 1869 ఆ టైంలో దాన్ని కెనాల్ని 1869 నుంచి 1956 వరకు ఒక కెనాల్ని డిక్ చేసి దాని పేరు సూయజ్ కెనాల్. అంటే మ్యాన్మేడ్ కెనాల్ అనమాట. దానివల్ల ఉపయోగం ఏంటంటే యూరప్, ఏషియా మధ్యలో ఉన్న నావిగేషన్ రూట్ ఈజీ అవుతుంది, షార్ట్కట్ అవుతుంది. అంతకుముందు సూయజ్ కెనాల్ ఓపెన్ చేయకముందు యూరప్ నుంచి బోట్స్ అరౌండ్ ఆఫ్రికాని కనెక్ట్ చేస్తూ వెళ్ళావన్నమాట. ఆఫ్రికాని రౌండ్ చేస్తూ వెళ్ళావు ఏషియా వైపు. ఇంకేనా మొదట్లో వాస్కోడా గామా సీ రూట్ టు ఇండియా అని మనం చెప్పుకున్నాం. 1498లో పోర్చుగీస్ సెయిలర్ వాస్కోడా గామా ఈ విధంగా ఆఫ్రికాని కనెక్ట్ చేస్తూ దాన్ని తీసుకుంటూ హీ రీచ్డ్ కాలికట్ ఇన్ ఇండియా. ఇప్పుడు సూయజ్ కెనాల్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో వాళ్ళు మెడిటరేనియన్ సీ నుంచి డైరెక్ట్గా రెడ్ సీలోకి వచ్చి నెక్స్ట్ అరేబియన్ సీలోకి వచ్చి ఇండియాకి రీచ్ అయ్యే అవకాశం. అంటే ఇండియా రీచ్ అవ్వడం అంటే ఇండైరెక్ట్గా ఏషియన్ కాంటినెంట్స్ వాళ్ళు రీచ్ అయినట్టే. ఇంకా ఈ విధంగా ఈ వరల్డ్ మ్యాప్ ద్వారా మనం కాంటినెంట్స్, ఓషన్స్, సీస్, స్ట్రైట్స్ అంటే జలసంధులు తెలుసుకున్నాం. అదే కాకుండా కొన్ని వరల్డ్ కంట్రీస్, ఇంపార్టెంట్ కంట్రీస్ కూడా తెలుసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ టు ఆల్.